నీట్ అబ్రివేషనే తెలియదు, అదే అందాం అనుకున్నాను, మీరే అన్నారు. నీట్ అబ్రివేషనే తెలియకుండానే పాప ఎన్టీ అబ్రివేషన్ ఏంటంటే తెలియదు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంతే, అది కూడా మీకు మొదటి రోజు నుంచి కొడుతున్నారు అనుకోండి, ఎవడొచ్చేవాడు కాదు. వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా కూర్చోమంటాం, మన పిల్లలు లాంటి వాళ్ళు కదా అని కూర్చున్నప్పుడు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా తిండి దొరుకుతోంది, ఇది బాగా ప్రచారం చేశారు. మీకు అమ్మాయిని గనక దాని పేరు ఏమంటారు కుంభమేళ అంటే నిజంగా దేవుడు ఏంటి, పవిత్రత ఏంటి, స్నానం ఏంటి, మంత్రం ఏంటి చెప్పాలి. మీడియా వాడికి అదేం తెలిచావు కాబట్టి అమ్మాయి పిల్లికళ్ళ అమ్మాయిని ప్రచారం చేసి పాపులర్ చేసి చివరికి అమ్మాయి కాస్త ఎవరితో లేచిపోయి ఎంత పెంట అయిందో. ఇప్పుడు సేమ్ ఇన్స్టా దాంట్లో వీళ్ళందరూ చాలా మంది నేను అబ్జర్వ్ చేశా. ఒక అమ్మాయి మేకప్ల మీద ట్రైనింగ్ చెప్తుంటది, ఇంకొక అమ్మాయి ఏమో ఈ డాన్సులు వేస్తా ఉంటది, ఇంకొక అమ్మాయి రకరకాల ఆడపిల్లలు. వీళ్ళు ముందు ఆడపిల్లలను ముందు పెట్టారు, పెడితే దాని చుట్టూ నడిచింది అన్నది మోడీ గ్రహించాడు. రెండవ పాయింట్, యూత్ కి ప్రెస్ మీట్లు చూడరు, పేపర్ చదవరు, టీవీ చూడరు, రీల్ చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ బెల్ట్ లోకి వెళ్ళక తప్పదు అని గ్రహించారు. అంటే యువతకి ఎలా అర్థమైతే వింటారో అలా సెల్ఫీ వీడియోలు ఇంట్రెస్ట్ యూత్, తను కూడా సెల్ఫీ వీడియోలు తీయడం అంటే యూత్ ని చూసి మోడీ యూత్ అయ్యాడు. ఇప్పుడు యూత్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు మోడీ. ఇంకోటి ఏంటంటే తటస్థ